హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు మణివాక. ఇప్పుడు వర్షం పడుతున్నా సరే వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎక్కువసేపు మాట్లాడలేదు. కేవలం థ్యాంక్స్ మీట్లో లేదా సక్సెస్ మీట్లోనే మాట్లాడదాం అని ఆగాను. సో ఐ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ మై లైఫ్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ. సో ఫస్ట్లీ మై ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ. మా నాన్నగారు యాక్చువల్లీ 1990s హీ వాంటెడ్ టు బి ఏ డైరెక్టర్ అనమాట. థియేటర్లో యాక్టర్గా, డైరెక్టర్గా చేసేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చేసారు. కె విశ్వనాథ్ గారి దగ్గర, రాఘవేంద్ర గారి దగ్గర చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఒక 2-3 years స్ట్రగుల్ అయ్యి, ఆ తర్వాత ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ సమ్ అదర్ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల హీ వెంట్ బ్యాక్. బట్ ఆయన కళ నేను నెరవేర్చాలని ఎప్పుడు అనుకునేవాళ్ళు. ఫైనల్లీ ఇప్పుడు నేను థియేటర్లో కనపడ్డప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. సో యా, ఆయనలో ఉన్న జీలంతా నాకు ఇచ్చినందుకు మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. హీ ఆల్వేజ్ యూస్ టు సే, మనిషికి విల్ పవర్ ఉండాలి, 100 మందిలో ఒకళ్ళలా ఉండకూడదు, 100 మంది ఒకళ్ళని చూసే వ్యక్తి ఉంటాడు కదా, అతనిలా ఉండాలని. సో ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ మా అమ్మ. నాకు తెలిసి ఈ 2-3 daysలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న గుళ్ళు కంటే ఎక్కువ ప్రార్థనలు పూజలు చేసేసి ఉంటుంది సినిమా బాగుండాలని. మా అమ్మ అనుకున్నట్టుగానే కొంచెం మంచి టాక్ వస్తుంది, చాలా మంచి టాక్ వస్తుంది. సో మా అమ్మకి థ్యాంక్ యూ. అండ్ తర్వాత మా అక్క కమల. నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు ఫొటోస్ అంటే కొంచెం పిచ్చి ఉండేది, ఫొటోస్ పెద్దగా దిగాలి అని. అప్పుడు నా ఫోటోగ్రాఫర్ మా అక్కే అనమాట. ఇలా దిగు అలా దిగు అంటూ. అండ్ నేను ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలనుకున్నాను చెప్పానో, తను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. కష్టమేమో, చేయలేమేమో, సరే ఒకసారి ఆగు, గ్యాప్ తీసుకో, లేదంటే అది చేయు ఇది చేయి, ఎప్పుడు చేయలేదు. నువ్వు చెయ్యి, ఏదో ఒక రోజు అవుతావు, నువ్వు చేస్తూ ఉండు, అవుతావు అనేది. సో థ్యాంక్స్ అక్క. తర్వాత మా బావ సుబ్రహ్మణ్యం. నేను బీఫామ్ అయిపోయి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంఫామ్ చేస్తూ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్లో చేద్దామని అనుకునేవాడిని. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. అప్పుడు మా బావ ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి DSLR కొనిచ్చారనమాట నాకు. అలా నేనే తీయడం స్టార్ట్ చేసి ఏదో కింద మీద పడుతూ అలా తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మా రిలేటివ్స్కి చెప్పినప్పుడు చాలామంది నవ్వారు, నీ వల్ల కాదన్నారు, మోహానికి రంగులు వేసుకుని తిరుగుతాడా అని వెనకాల మాట్లాడారని నాకు తెలిసింది. బట్ యా, మీరు ఇప్పుడు థియేటర్లో నా సినిమా చూశారు, మీకు నచ్చిందని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా చెప్పడం వల్లే నేను ఇంకా చాలా విల్ పవర్ పెంచుకుని ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్తాను, దట్స్ ఫర్ షూర్. అండ్ ఆ తర్వాత నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరండి, నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. నేను చాలా క్లోజ్ సర్కిల్లోనే ఉంటాను. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నాకు అస్సలు ఫ్రెండ్సే లేరు. బట్ నాతో పాటు ఒక 3 వ్యక్తులు మాత్రం ట్రావెల్ అయ్యారు ఫస్ట్ నుంచి. వాళ్ళ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉంది 3 వ్యక్తులు. ఒకరు రామ్ తేజ మలిశెట్టి, ఇంకొకరు రామ్ తేజ రాపర్తి, ఇంకొకరు మహేంద్ర. ఫస్ట్ 2 డైరెక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, రైటర్స్గా చేస్తున్నారు. 3వ వ్యక్తి DOPగా చేస్తున్నాడు. హ్యాపీలీ ఆయన నా దాంట్లో కూడా ఒక స్కెడ్యూల్కి చేశాడు, హైదరాబాద్ స్కెడ్యూల్కి. థ్యాంక్ యూ మీ ముగ్గురికి, థ్యాంక్ యూ. మీ ముగ్గురు లేకపోతే నేను ఎన్నోసార్లు డౌన్ అయ్యాను. మీరు ఆ పుష్ ఇవ్వకపోయింటే నాకు తెలిసి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదేమో, వచ్చినా ఇంకా లేట్ అయ్యేదేమో. యా. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారండి. అంకం నాయుడు, వాడికి యూజువల్లీ వాడు బెంగళూరులో జాబ్ చేసేవాడు, నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. లాస్ట్ 5-6 years నేను ఇంకా జాబ్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేస్తూ నేను మార్నింగ్స్ ఆడిషన్స్ అని షూట్స్ అని వెళ్ళేవాడిని. ఆ టైంలో చాలా హెక్టిక్ అయిపోయేది, బాగా టైర్డ్ అయిపోయేవాడిని. చాలా బాధగా ఒక్కడిని ఏదో పోరాటం చేస్తున్న ఫీలింగ్ వచ్చేది. ఆ టైంలో వాడికి ఫోన్ చేసి చెప్పేటప్పుడు నా బాధను వాడి తీసుకుని, నా బాధను వాడి బాధలాగా తీసుకుని దాన్ని ఎలా కవరప్ చేయాలా, ఓవర్ షాడో చేయాలని చాలా ట్రై చేసేవాడు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత గోపి.
వాడే నా ఫస్ట్ డిఓపి, నా ఫస్ట్ డైరెక్టర్, వాడే నా ఫస్ట్ యాక్టర్. నేను ఏది చేయమంటే అది చేసేవాడు సైలెంట్గా వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ రా, నా స్టార్టింగ్ డేస్లో నువ్వు చాలా పుష్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు మై మూవీ టీమ్, యా, నేను నాకు చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ లేరని. అలాగే నాకు రియల్ లైఫ్లో కూడా అన్నయ్యలు లేరు. ఒక 2 years బ్యాక్ ఈయన ఉన్నారు చూసారా, 6 అడుగులు 2 అంగుళాల పర్సన్, ప్రొడ్యూసర్. వస్తాను నెక్స్ట్ నీ దగ్గరికి. అయితే నాకు ఒక 3 rounds ఆఫ్ ఆడిషన్ జరిగింది. ఫస్ట్ ఆన్లైన్ ఆడిషన్లో ఒక 2 clips చేసి పంపించమన్నారు, చేసి పంపించాను. తర్వాత ఆడిషన్కి రమ్మన్నారు. సరే అని ఆడిషన్ ఎన్నో ఇస్తాం కదా, అలాగే ఒక ఫైన్ ఆఫ్టర్నూన్ నేను మణికొండ వెళ్ళాను. వెళ్ళంగానే డోర్ ఓపెన్ చేయగానే రామని అన్న, ఎవరైనా నన్ను నా పేరుతో పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు ఏంటి లోపలికి అనుకుని లోపలికి వెళ్ళాను. అప్పటి నుంచి చెప్తున్నాను, మేబీ అతిశయోక్తిగా ఉండొచ్చేమో, హీ బికేమ్ మై రియల్ బ్రదర్. నా సొంత అన్నయ్యలా అది అయిపోయాడు అనమాట. యా, వదిన నాకు తెలుసు నువ్వు లైవ్ చూస్తూ ఉంటావు. ఆయన సిగ్గుపడిపోతున్నాడు. బట్ యా, మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం, బట్ యా, ఇంకా అంతమించి ఇప్పుడు ఏం చెప్పలేను. నెక్స్ట్ ఈయన ఉన్నాడు చూశారు, మాస్క్ వేసుకుని పేరు మార్చుకుని ఉన్న మిస్టర్ విస్కీ గారు. విస్కీ అన్న. సో యాక్చువల్గా ఆయన గురించి మీడియాకైనా లేదంటే మా టీమ్మేట్స్కైనా నాకు తెలిసి ఒక 50-60% తెలిసేమో. నాకు తెలిసి ఒక 5% ఎక్స్ట్రా తెలుసని అనుకుంటున్నాను. తనలో ఒక గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు, తనలో ఒక సొసైటీని చదివిన పర్సన్ ఉన్నాడు. ఆయన ఒక బుక్ రాశాడు యాక్చువల్లీ, 2 sides అని అమెజాన్ కిండిల్లో ఉంటుంది. నేను అది మొత్తం చదివేశాను. ఏంటి మనిషి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, ఇంత తేడాగా ఉన్నాడు, ఏదో సైకో అన్న అయి ఉండాలి, లేదా ఏదో సైంటిస్ట్ అన్న అయి ఉండాలి. వింటలేదా? పర్లేదు, నువ్వు విన్నా అనుకుని చెప్తా అనుకుని ఆయన గురించి నేను మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి తర్వాత ఆయన బుక్ చదివాక అర్థమైంది, తను ప్రపంచాన్ని చూసే విధానం వేరు. సో అందుకే ఆయన ఏ చేసినా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మూవీని చాలా అద్భుతంగా తీశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆబ్వియస్లీ ఆయన అనుకున్న దాంట్లో 60% రీచ్ అయ్యాను అంటాడు, అందరినీ అంతే అంటాడు. అందరికి 40-50 ఇచ్చి నాకు 60 ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అసలు అయిపోయింది ఈ గురించి తీసే. అండ్ దెన్ రవికృష్ణ అన్న, సమీర్ అన్న, వీళ్ళిద్దరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ రాజీవ్ కనకాల గారు, ప్రమోదిని గారు అండ్ మై బాయ్స్, మా టీమ్ కానీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సమీర్ అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. మాకు ఎప్పుడైతే క్యాస్ట్ అండ్ గురుకి ప్రీమియర్ వేశారో అప్పుడు నేను ఇంకా ఫిదా అయిపోయాను అనమాట. సెట్లో చూడడం వేరు, సెట్లో చేయడం వేరు. కానీ బట్ వన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఇంకా అసలు ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయి, ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ యాక్టర్. ఫారెన్లో నేర్చుకుని వచ్చారు. సో ఆయన దగ్గర నేను ఇంకా స్టూడెంట్లో జాయిన్ అయ్యాను. ఫ్యూ మంత్స్ నుంచి ఆయన దగ్గర టీచింగ్ కూడా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ డెఫినెట్లీ హెల్ప్ మీ ఇన్ సో మెనీ వేస్. యా, సో ఫైనల్లీ కమింగ్ టు మూవీ, డెఫినెట్లీ చాలా మంచి మూవీ తీసాము. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే, మేము ఏ థియేటర్కి వెళ్ళినా సరే, దూరంగా ఉండి ఒక 30-40 ఫీట్లో ఉన్న వాళ్ళు కూడా చూసి గుర్తుపట్టి దగ్గరికి వచ్చి మీరు చాలా బాగా చేశారు అని నన్ను, మా టీమ్ని అండ్ డైరెక్టర్ని అండ్ ఈ ఎఫర్ట్ని, ఈ చేసిన ప్రయత్నాన్ని చాలా అంటే చాలా బాగా పొగుడుతున్నారు అనమాట. అండ్ రివ్యూస్లో కూడా చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. డెఫినెట్లీ ఏ వాచ్. మీరు ఈ వీకెండ్ బ్లైండ్గా వెళ్ళి చూసేయచ్చు థియేటర్లో, బ్లైండ్గా. ఇంకా థియేటర్స్ వస్తే బాగుండు, మేము ట్రై చేస్తున్నాము. మీరు ఎంత మాకు హెల్ప్ చేసి థియేటర్స్కి వెళ్ళి చూస్తారో మేము ఇంకా షోస్ యాడ్ చేయగలుగుతాము, దాని ద్వారా మీకు ఇంకా రీచ్ అవుతాము. యా, సో యా, మా డిఓపి అన్న, రాహుల్ అన్న, షోయబ్ అన్న, వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఓ ఇట్లా కూడా చేయొచ్చా నేను అనిపించేది. వెరీ కూల్ గైస్, చాలా అంటే చాలా బాగా నన్ను చూపించారు. నేను కొన్ని రివీల్ చేయలేను సీన్స్, అవి చెప్తే మా డైరెక్టర్ నన్ను అంతాడు. సో యా, అవి చాలా బాగా తీశారు. దానికి నాకు స్పెషల్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా, థ్యాంక్ యూ అందరికీ. డెఫినెట్లీ మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక థ్యాంక్ యూ చెప్పారా? శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు.